ఇప్పుడు నన్ను బ్రేకింగ్ న్యూస్. భార్యను గెంటేసి ఇంటికి తాళం వేశాడు ఓ కసాయి భర్త. హైదరాబాద్ ఉప్పల్ వెంకట్రెడ్డి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2009లో లావణ్యకి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి నాగరాజు వివాహమైంది. అయితే గత కొన్ని రోజులుగా మరో మహిళతో నాగరాజు అక్రమ సంబంధంలో ఉన్నారట. ఇంటికి తాళం వేసి ఇద్దరు పిల్లలు భార్యని గెంటేశాడు ఆ సదరు భర్త. న్యాయం చేయాలని వేడుకుంటుంది ఆ భార్య లావణ్య. మనం చూస్తున్న విజువల్స్లో ఆయనే నాగరాజు. సో కొన్ని రోజుల క్రితం ఒక మహిళతో పెళ్ళయింది. ఉప్పల్ వెంకట్రెడ్డి నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు. 2009లో లావణ్యతో వివాహం జరిగింది నాగరాజుకి. అయితే కొన్ని రోజులుగా మరో మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నటువంటి ఆ సదరు నాగరాజు అనేటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి న్యాయం చేయాల్సినటువంటి ఆ వ్యక్తే ఈ రకంగా ఇంకో మహిళతో సంబంధం పెట్టుకొని భార్యను పిల్లల్ని బయటికి గెంటేస్తానంటే ఇక ఆయన ఆ వృత్తికి ఏం న్యాయం చేయగలుగుతాడు? మరి ఆయన పైన పోలీసు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారో చూడాలి. న్యాయం అని చెప్పి ఆశ్రయిస్తే న్యాయం చేయకపోగా ఏకంగా కంచే చేయని వేసి అంటారు చూసారా, అలా న్యాయానికి రక్షణగా ఉండాల్సినటువంటి వ్యక్తులు, చట్టానికి రక్షణగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఏకంగా చట్టాన్నే మేస్తూ ఈ రకంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య పిల్లల్ని బయటికి తోసేయడం అంటే ఇంతకంటే నీచమేమి ఉండదు. మరి దీనిపైన పోలీసు ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారో చూడాలి. సదరు భార్య లావణ్య ప్రస్తుతానికి తనకు న్యాయం చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున ఆవేదన వెలుగక్కుతోంది. ఒకసారి ఆ కింద విజువల్స్ కనబడుతున్నటువంటి ఆ మహిళే లావణ్య, తన భార్య. సో మరి ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త ఇంట్లో నుంచి గెంటేశాడని, ఒక అక్రమ సంబంధం పెట్టుకొని వేరే మహిళతో ఆయన ఉంటూ ఉన్నాడని చెప్పి ఆ సదరు మహిళ చెప్తోంది. ఒకసారి తను ఏం చెప్పిందో చూద్దాం. వేరే అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని హింసిస్తున్నాడు సార్. నేను రెడ్ హ్యాండెడ్ సార్. నా పేరు కటకం లావణ్య, నా భర్త పేరు కె నాగరాజు. ఫస్ట్ బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు, యూసఫ్గూడ బెటాలియన్. నాకు 2009లో పెళ్లి జరిగింది, అక్టోబర్ 29. ఇప్పుడు పెళ్ళైన కాంచి బానే ఉన్నాం సార్. 4 సంవత్సరాల నుంచి వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని 6 నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క మహిళలతో వేరే అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని హింసిస్తున్నాడు సార్. నేను రెడ్ హ్యాండెడ్ ఉన్నాయి సార్. వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలు. ఇప్పుడు గత 6-7 నెలల నుంచి బాగా హింసిస్తున్నాడు సార్. డ్యూటీకి కూడా పోవట్లేడు. హైత్ నగర్ హోటల్ పెట్టుకుంది సార్, 20 లక్షలు పెట్టి. ఏం చేసుకుంటావో చేసుకో, నేను డ్యూటీకి వెళ్తే నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఏం పిక్కుంటావో పిక్కు అని ఇక వంగ్లర్ గా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు సార్. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎవ్వరు ఏం చేయలేదు అనే ధీమాతోని నన్ను ఇప్పుడు ఇంట్లోకి రానివ్వట్లేదు. హెడ్ కానిస్టేబుల్ సార్, యూసఫ్ కూడా ఫస్ట్ బెటాలియన్, కె నాగరాజు సార్. ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు సార్. నాకు నా పిల్లలకి 4-5 నెలల నుంచి ఫుడ్ పెట్టట్లేడు, ఏం పెట్టట్లేదు సార్. ఏమనంటే అంటే కౌన్సిలింగ్ అయినది సార్, అయింది సార్. ఎఫ్ఐఆర్ అయింది. నీ దిక్కున్న చోటు చెప్పుకోపో, నేనేం చెయ్యను, నేను నీకు భరణం ఇయ్యను, ఏమి ఇయ్యను, నీ దిక్కున్న చోట చెప్పుకోపో. అందరూ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నాకే సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు సార్. ఆ ధీమాతోని ఇలా చేస్తున్నాడు సార్. నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టిండు, ఇంటికి వేరే తాళం వేసుకొని పోయిండు. ఇంట్లో నా బంగారము, పిల్లల సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు ఏది నాకు సంబంధించిన వినియోగించుకొని కనీస అవసరాలు కూడా అన్ని తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నన్ను ఇంటికాడికి వస్తే రావద్దు, ఇప్పుడు మా ఓనర్స్ కూడా బెదిరిస్తున్నాడు. రైట్, చూసారు కదా భార్య ఏం చెప్తుందో. మహిళ కాదు, అక్రమ సంబంధాలు పెట్టుకుని కేవలం ఒక్క మహిళతో కాదు, మహిళలతో 4-5 ఉన్నారని చెప్పి అక్కడ ఫోటోలు కూడా చూపెడుతోంది. చివరిలో తనకు మాట మాట్లాడుకొచ్చింది, నేను పోలీసుని కాబట్టి పోలీసులంతా నాకే సహకరిస్తారనేటువంటి ఒక మాట ఆ భార్య భర్త ఇలా చెప్తున్నాడని చెప్పి మాట్లాడుకొచ్చింది. మొన్నేమో 2 రోజుల క్రితం ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి భార్య భర్తని వేధిస్తోందని చెప్పి భార్యతో ఆర్టీని ఆశ్రయించాడు. మీరు ఏం మాట్లాడాడో ఆయన అని చెప్పి చూశారు కూడా. ఇప్పుడేమో ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన భర్త భార్యను వేధిస్తున్నాడు. అంటే
పోలీస్ అనగానే కొమ్ములు వస్తాయా? నిజంగా పోలీసు అంటే చట్టానికి న్యాయానికి వాళ్ళు రక్షణగా ఉండాలి కదా, చట్టానికి రక్షణగా ఉండాలి కదా, న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి కదా. మరి ఆ పోలీసులే ఇలా కుటుంబీకులు వేధించడాలు, నలుగురిలో కనబడితే ఎవరైనా సరే పోలీస్ అనగానే అదో పవర్. పోలీసు అనేది బాధ్యత, మీకు సమాజం అటువంటి ఒక కీలకమైన బాధ్యత, మీకు ఇచ్చేది గౌరవం మాత్రమే. మీరు దాన్ని భయం అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మీకు కేవలం ఆ పోలీస్ అనే పదానికి మీరు వేసుకున్నటువంటి ఆ యూనిఫామ్కి మాత్రమే మీకు ఇచ్చేటువంటి గౌరవము, ఇది భయం కాదు. సో మీరు మీ కుటుంబీకులనే వేధిస్తున్నారండి, ఇంకా బయటకు వస్తే ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఆ రోజు ఆ పోలీస్ కానిస్టేబుల్ భార్య కానివ్వండి, ఈరోజు ఈ పోలీస్ కానిస్టేబుల్ భర్త కానివ్వండి. యూసఫ్ కూడా ఫస్ట్ బెటాలియన్లో పనిచేస్తున్నట్టే ఈ నాగరాజ్ అనేటువంటి వ్యక్తి 6 నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా హయత్ నగర్ దగ్గర ఒక హోటల్ కూడా స్టార్ట్ చేశారట. ఇక భార్య, నేను పని చేస్తే నీకు ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఏం పని చేయకుండా ఖాళీగా ఉంటే నీకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఏం చేసుకుంటావో చేసుకోమన్నట్టుగా ఆ భార్యతో వ్యవహరిస్తున్నాడట ఆ సదరు భర్త. మరి ఇటువంటి వాళ్ళు నిజంగా పోలీసు ఉద్యోగంలో ఆ వృత్తిలో ఉన్నారంటే పోలీస్ వృత్తికే కలంకం. నిజంగా వారు చేసిన తప్పే అయితే పోలీసులు నిర్ధారించుకు ఇటువంటి వారిని మీపైన ఇంకా గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఆ పోలీస్ వృత్తిలో ఉన్నవారు ఇటువంటి వారిని తప్పు కనుక పాల్పడితే డెఫినెట్గా వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే 2 రోజులుగా సీరియల్ ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం మనం. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బయటపడుతూనే ఉన్నాయి. భర్తను వేధించింది ఓ భార్య పోలీస్ కానిస్టేబుల్, భార్యను వేధిస్తున్న ఒక భర్త పోలీస్ కానిస్టేబుల్. ఇక్కడేమో అక్రమ సంబంధాలు మహిళలతో, ఒకరి కాదు ఇద్దరు కాదు నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏడాదికి ఒకరు చొప్పున మారుస్తున్నాడట సదరు భార్య. ఆ ఫోటోలు కూడా చూపిస్తోంది. తన ఫోటోలు ఇక్కడ చూడండి, తను చూపించిన ఫోటోలు అక్కడ చూడండి, ఆ ఫోటోలు చూపిస్తోంది తను. సో నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడట. పోలీస్ అనగానే కిరీటం వస్తుంది, పవర్ వస్తుందని చెప్పి ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని వేధిస్తే అది పొరపాటు పడ్డట్టే. ఒకటి గమనించండి, ఇప్పటికైనా మీ సామాన్యులు కానివ్వండి, సమాజం మీకు ఇచ్చేది గౌరవం మాత్రమే. భయం ఉండాలి. ఎవరికి ఉండాలి భయం? తప్పు చేసే వాళ్ళకి భయం ఉండాలి. వారిని భయపెట్టండి, నిజాన్ని కక్కించండి, చట్టాన్ని కాపాడండి. కానీ కుటుంబీకుల్ని సామాన్యులు దొరికింది కదా సందన్నట్టుగా వారిపై రెచ్చిపోయే విధంగా ప్రవర్తిస్తే డెఫినెట్గా మీకు వచ్చింది ఒక చిన్న బృహత్తర బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే బాధలు పడక తప్పదనేది మాత్రం ఆ పోలీస్ వ్యవస్థలు ఇటువంటి కొంతమంది ఆలోచన చేసేవారు కూడా గుర్తుంచుకోవాలి. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, ఏం జరిగింది? నాగరాజు యొక్క వ్యవహారం పైన భార్య ఏం చెప్తోంది? ఇప్పుడు తను ఎటువంటి ఫిర్యాదు అందించింది? అప్డేట్స్ ఏంటి? ఉప్పల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే భార్యని కూడా అనేక సార్లు నాగరాజు వేధింపులకు గురి చేయడము, లావణ్యకి ఇంకా నాగరాజు కూడా దాదాపు 2009 లో పెళ్ళైన కూడా తెలుస్తుంది. ఇష్టానుసారంగా ప్రవర్తించడము, 2 పిల్లలని కూడా రోడ్డు కూడా తెలుస్తుంది. లావణ్య కూడా ఇప్పటికే నాగరాజు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడంటూ కూడా వివాహం కుటుంబ సభ్యులు చేశారు. నాగరాజు కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని అనేక సార్లు కూడా ఇంటికి రాకుండా వాళ్ళిద్దరిని రోడ్డు మీదకి లాగేసి వాళ్ళ ఇంటిని కూడా లాక్ వేయడం అయితే జరిగింది. ఇప్పటికే నాకు న్యాయం జరగాలంటూ కూడా రోడ్డు మీదకి వచ్చి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా నాగరాజు వినకపోవడం